ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి. చూసారా? ఒక 2 మినిట్స్ తర్వాత నేను కలుపుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అరోమా అంతా కూడా లోన లాక్ అయ్యి అంతా ఆ పచ్చడికి పడుతుంది. చూసారా? కలర్ గాని అంతా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ముక్కలనేవి మెత్తగా మనం పేస్ట్ చేసేసుకుంటాం కదా! అలా కాకుండా ఇక్కడ కచ్చాబచ్చాగా చేసుకున్నాం కాబట్టి ముక్కలు కూడా అక్కడక్కడ టమాటో ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజులు ఈ పచ్చడి మనకి అంతే ఫ్రెష్‌గా, అంతే రుచిగా ఉంటుంది మనకి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీరు హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కూడా కామెంట్స్‌లో పెట్టండి. అలాగే రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి.